ఓం స్కంధాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఎస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ధనుసు రాశివారికి 2026 మార్చి 9 సోమవారం, మార్చి 10 మంగళవారం, మార్చి 11 బుధవారం, మార్చి 12 గురువారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా వివరించబోతున్నాం. ఈ రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు, అవకాశాలు, జాగ్రత్తలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాలు, ఆరోగ్య సూచనలు అన్నింటినీ స్పష్టంగా చెప్పబోతున్నాం. ధనుస్సు రాశివారికి ఈ 4 రోజులు ఎలా ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలను మీరు ఉపయోగించుకోవాలి, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా మా ఛానల్ మహేష్ ఎస్ట్రాలజీ తెలుగుని ఇంకా సబ్స్క్రైబ్ చేయనివారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మేము ప్రతిరోజూ మీకు అందిస్తుంటాం. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మనసులో భక్తి ఉంటే కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క కామెంట్ మీకు మరింత మంచి శుభ ఫలితాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మరొక చిన్న అభ్యర్థన, చాలామంది వీడియోలు పూర్తిగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఇలాంటి రాశిఫలాలు ఎంతో శ్రద్ధగా తయారు చేస్తున్నాం కాబట్టి దయచేసి వీడియో చివరి వరకు చూసి మా ఛానల్ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ధనుస్సు రాశివారికి ఈ 4 రోజుల రాశిఫలాలను వివరంగా తెలుసుకుందాం. ధనస్సు రాశివారికి 2026 మార్చి 9 సోమవారం, మార్చి 10 మంగళవారం, మార్చి 11 బుధవారం, మార్చి 12 గురువారం వరకు ఉండే ఈ 4 రోజులు చాలా ప్రత్యేకమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గ్రహస్థితులు మీ జీవితాన్ని ఒక విధంగా పరీక్షించేలా కనిపిస్తాయి. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా వెంటనే ఫలితం కనిపించదు. అదేవిధంగా ఈ 4 రోజుల్లో కూడా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక విషయం కొంచెం ఆలస్యంగా నెరవేరే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ మనసులో కొంత అసహనం రావచ్చు. ఎందుకంటే మీరు ఆశించిన విధంగా పనులు జరగకపోవడం వల్ల ఒక నిరాశ కలుగుతుంది. కాని గ్రహాల ప్రభావం ఇలా తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం ధనస్సు రాశికి అధిపతి కావడం వల్ల చివరికి మీకు మంచి ఫలితాలే తీసుకువస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు తరువాత చిన్న సమస్యలను తెచ్చిపెట్టే అవకాశముంది. కాబట్టి ప్రతి విషయాన్ని శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ కాలంలో ముఖ్యంగా పని, కుటుంబం, ఆర్థిక పరిస్థితి వంటి విషయాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. కానీ ఈ ఒత్తిడి మిన్ను బలంగా మార్చడానికి సహాయపడుతుంది. దేవుడు మనిషికి పెద్ద ఆశీర్వాదాలు ఇవ్వడానికి ముందు అతనిని కొంత పరీక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజుల్లో మీరెదుర్కొనే పరిస్థితులు భవిష్యత్తులో మంచి మార్పుకు సూచనలు కావచ్చు. ధనస్సు రాశివారు సహజంగా ధైర్యంగా ఉండే స్వభావం కలవారు. మీరెప్పుడూ ఆశావాదంతో ముందుకు వెళ్లే వ్యక్తులు. కాబట్టి ఈ 4 రోజుల్లో చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కూడా మీరు నిరాశపడకూడదు. మీరు మీ లక్ష్యంపై దృష్టిపెట్టి ముందుకు సాగితే త్వరలోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. జీవితంలో ప్రతి మనిషి ఒక దశలో కష్టాలను ఎదుర్కోవాల్సిందే. ధనస్సు రాశివారికి కూడా ఈ 4 రోజులు కొంత సహనాన్ని పరీక్షించే కాలంగా ఉండవచ్చు. కొన్నిసార్లు మనం నిజాయితీగా ఉన్నప్పటికీ ఇతరులు మనల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మనసులో బాధ కలగడం సహజం. ఈ రోజుల్లో మీరు చేసే పనులకు కొంత ఆలస్యం కావచ్చు. మీరు ఎంతో శ్రమించి చేసిన పని కూడా వెంటనే గుర్తింపు పొందకపోవచ్చు. మీ చుట్టూ ఉన్న కొందరి వ్యక్తులు మీ ప్రయత్నాన్ని చిన్నచూపు చూడవచ్చు. ఇది మీకు మానసికంగా కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. కాని ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సహనం. సహనం ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. దేవుడు మనిషిని పరీక్షించే సమయంలో అతను ఎంత సహనంతో ఉంటాడో చూస్తాడు. ఆ సహనం ఉన్నవారికి చివరికి మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ కాలంలో మీరు కోపంతో స్పందించకుండా ఉండాలి. కొందరి మాటలు మీ మనసును బాధపెట్టినా కూడా మీరు శాంతంగా ఉండటం మంచిది. ఎందుకంటే కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా మారిపోతాయి. ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు ఒక సహనం నేర్పే కాలం.
ఈ సమయంలో మీరు మీ మనసును నియంత్రించగలిగితే భవిష్యత్తులో పెద్ద విజయాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. మీరెదుర్కొనే ప్రతి కష్టం మీకొక పాఠం నేర్పుతుంది. ఆ పాఠం మీ జీవితాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి కొన్ని చిన్న ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరొక పని ప్రారంభిస్తే మధ్యలో కొంత అడ్డంకి రావచ్చు. మీరు ఆశించిన విధంగా పరిస్థితులు ముందుకు సాగకపోవచ్చు. ముఖ్యంగా పనిలో లేదా వ్యాపారంలో కొంత మందగమన పరిస్థితి కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నిరాశ చెందుతారు. కానీ నిజానికి ఈ ఆటుపోట్లు జీవితంలో సహజమైనవే. మనం ముందుకు వెళ్లే ప్రతి దారిలో కూడా కొంత అడ్డంకి ఉంటుంది. ఆ అడ్డంకిని దాటిన తర్వాతే విజయం వస్తుంది. ధనస్సు రాశివారు సాధారణంగా ధైర్యంగా ఉండే వ్యక్తులు. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. అదే ధైర్యం ఈ 4 రోజుల్లో కూడా మీకు అవసరం. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మిన వ్యక్తి సహాయం చేయకపోవచ్చు. మీరు ఆశించిన వ్యక్తి మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఇది మీకు నిరాశ కలిగించవచ్చు. కానీ ఇలాంటి అనుభవాలు కూడా మనకొక పాఠం నేర్పుతాయి. మనం మనపై నమ్మకం పెట్టుకోవాలి అనే విషయం. ఈ 4 రోజుల్లో మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జీవితంలో నిజంగా మీతో ఉండేవారు ఎవరు, కేవలం అవసరానికి మాత్రమే దగ్గరగా ఉండేవారు ఎవరు అనే విషయం మీకు తెలిసే అవకాశముంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం అనుకోకుండా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనస్సు రాశివారికి కూడా ఈ 4 రోజుల్లో అలాంటి పరిస్థితి రావచ్చు. మీరు ఎంత మంచిగా వ్యవహరించినా కూడా కొందరు మిన్ను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. కొందరు మిన్ను విమర్శించవచ్చు. ఈ మాటలు మీ మనసుకు చాలా బాధ కలిగించవచ్చు. ముఖ్యంగా మీరు నిజాయితీగా పనిచేసే వ్యక్తి అయితే ఇలాంటి విమర్శలు మరింత బాధ కలిగిస్తాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మనం చేసే మంచి పనికి దేవుడు ఎప్పుడూ సాక్షిగా ఉంటాడు. మనం ఎదుర్కొనే అవమానాలు కూడా ఒకరోజు మన విజయానికి కారణమవుతాయి. ఈ కాలంలో మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇతరుల మాటలు మీ మనసును ప్రభావితం చేయకుండా ఉండాలి. మీరు మీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలి. చాలామంది మహానుభావులు కూడా జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ వారు ఆ అవమానాలను తమ విజయానికి మెట్టుగా మార్చుకున్నారు. అదేవిధంగా మీరు కూడా ఈ అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి కుటుంబంలో కొన్ని చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా మాటల విషయంలో అపార్థాలు జరిగే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటలను కుటుంబ సభ్యులు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు శాంతంగా ఉండటం చాలా అవసరం. కుటుంబంలో ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక విషయాలపై కూడా చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఖర్చుల విషయంలో లేదా నిర్ణయాల విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ ఈ సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. మీరు కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కుటుంబంలో శాంతిని తీసుకువస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా పెద్దల మాట వినడం మంచిది. వారి అనుభవం మీకు సరైన దారి చూపుతుంది. కుటుంబంలో శాంతి ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొంచెం సహనం చూపించాలి. ధనస్సు రాశివారు సాధారణంగా కుటుంబాన్ని చాలా ప్రేమించే వ్యక్తులు. మీరు మీ కుటుంబం కోసం చాలా త్యాగాలు చేయగలరు. కాబట్టి ఈ చిన్న విభేదాలు మీ కుటుంబ బంధాన్ని బలహీనపరచవు. కొంచెం సహనం, కొంచెం ప్రేమ, కొంచెం అర్థం చేసుకోవడం ఉంటే ఈ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి సమాజంలో లేదా పరిచయాల్లో కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం చెప్పిన మాటలు ఇతరులకు వేరే విధంగా అర్థం కావచ్చు. మీరు చెప్పిన ఒక చిన్న మాట కూడా కొందరికి పెద్ద విషయంలాగా అనిపించవచ్చు. దీనివల్ల కొంత అసౌకర్యం కలగవచ్చు. ప్రత్యేకంగా మీరు పనిచేసే ప్రదేశంలో లేదా పరిచయ వర్గాల్లో మీ గురించి కొందరు తప్పుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు చేసిన పనిని కొందరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది మీకు మానసికంగా బాధ కలిగించవచ్చు. మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ కొందరు మీపై అనుమానం పెట్టే పరిస్థితి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీకు ముఖ్యమైనది ఓపిక. వెంటనే స్పందించి తగువులు పెట్టుకోవడం మంచిది కాదు. మీ నిజాయితీ మరియు మీ ప్రవర్తన కొంతకాలానికి నిజాన్ని బయటపెడుతుంది. సమయం వచ్చినప్పుడు నిజం బయటపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు శాంతంగా ఉండాలి. మీరు చేసే పనుల్లో పారదర్శకత ఉండాలి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే కూడా మీరు మీ మార్గాన్ని మార్చకూడదు. నిజాయితీగా ముందుకు వెళ్ళాలి. సమాజంలో గౌరవం ఒక్కరోజులో రావడం లేదు. అది మన ప్రవర్తనతో, మన సహనంతో ధీరగా ఏర్పడుతుంది.
ఈ కాలంలో మీరు మీ మాటలపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు చెప్పే ప్రతి మాటను ఆలోచించి చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అయితే ఈ అపార్థాలు ఎక్కువ కాలం ఉండవు. మీరు నిజాయితీగా ఉంటే సమయం మీకు న్యాయం చేస్తుంది. మీరు మీ మంచితనాన్ని కొనసాగిస్తే కొంతకాలం తర్వాత అదే వ్యక్తులు మీను గౌరవించే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి కొంత ఆర్థిక ఒత్తిడి అనిపించే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు రావచ్చు. మీరు ప్లాన్ చేసిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా కుటుంబ అవసరాల వల్ల డబ్బు ఖర్చు కావచ్చు. కొన్నిసార్లు మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఒకేసారి ఖర్చు కావడం వల్ల నిరాశ కలగవచ్చు. కానీ ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. కొన్ని సందర్భాల్లో మీరు ఇచ్చిన డబ్బు తిరిగి ఆలస్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారు వెంటనే తిరిగి ఇవ్వకపోవచ్చు. ఇది మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో కొత్త అప్పులు ఇవ్వడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం కొంచెం ఆలోచించి చెయ్యాలి. ఈ సమయంలో మీరు మీ ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యము. చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయం చేస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత కఠినంగా ఉన్నప్పటికీ మీరు ధైర్యం కోల్పోవద్దు. ధనస్సు రాశివారికి సాధారణంగా అదృష్టం సహకరిస్తుంది. కాబట్టి ఈ చిన్న ఆర్థిక ఒత్తిడి ఎక్కువ కాలం ఉండదు. మీరు క్రమశిక్షణగా వ్యవహరిస్తే త్వరలోనే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. చాలామంది జీవితంలో ఒక ప్రశ్న అడుగుతారు, మనం ఎవరికీ తప్పు చేయకపోయినా ఎందుకు కష్టాలొస్తాయి అని. నిజానికి కష్టాలు అనేవి మన జీవితంలో ఒక అవసరమైన భాగం. దేవుడు మనిషిని బలంగా తయారు చేయడానికి కొన్ని పరీక్షలు ఇస్తాడు. కష్టకాలం వచ్చినప్పుడు మనకు 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి, మనలో ఉన్న నిజమైన శక్తి ఎంత అనే విషయం. రెండవది, మనతో నిజంగా ఉండే వ్యక్తులు ఎవరు అనే విషయం. కష్టాలు వచ్చినప్పుడు చాలామంది దూరమవుతారు, కానీ కొందరు మాత్రమే మనతో ఉంటారు. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారు కూడా కొన్ని చిన్న కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ ఈ కష్టాలు మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఎందుకంటే ప్రతి కష్టకాలం తర్వాత ఒక మంచి కాలం వస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేకపోతాం, కానీ కొంతకాలం తర్వాత ఆ సంఘటన మనకొక మంచి మార్పును తీసుకువచ్చిందని అర్థమవుతుంది. కాబట్టి ఈ కాలంలో మీరు నిరాశ చెందకూడదు. మీరు మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడు మనిషిని ఎంత పరీక్షించినా చివరికి అతనికి మంచి ఫలితాన్ని ఇస్తాడు. కష్టకాలమనేది శాశ్వతం కాదు, అది ఒక దశ మాత్రమే. జీవితంలో మనం చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత ఒక దశలో దేవుడు మనకు కొన్ని సంకేతాలను చూపించడం ప్రారంభిస్తాడు. ఆ సంకేతాలు మన జీవితంలో మార్పు రాబోతుందని తెలియజేస్తాయి. ధనస్సు రాశివారికి కూడా ఈ 4 రోజుల్లో అలాంటి సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. మనకొక విషయం గుర్తుంచుకోవాలి, దేవుడు నేరుగా వచ్చి మనతో మాట్లాడడు. కానీ కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని అనుభవాల ద్వారా మనకొక సందేశమిస్తాడు. ఆ సందేశాన్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. మీ జీవితంలో చాలా కాలంగా సమస్యలు ఉంటే ఒక్కసారిగా కొన్ని మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న సంతోషాలు కూడా మీకు పెద్ద ఆశగా కనిపిస్తాయి. ఇదే దేవుడు పంపించే సంకేతాల ప్రారంభం. ఈ సంకేతాలు మనకొక విషయం చెబుతాయి, మన కష్టకాలం ముగియబోతుంది. మన జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో మనం మరింత భక్తితో, మరింత విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశివారు సహజంగా భక్తి ఉన్న వ్యక్తులు. కాబట్టి మీరు ఈ సంకేతాలను గుర్తించగలరు. దేవుడిపై విశ్వాసం పెంచుకుంటే ఈ సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. దైవం పంపించే మొదటి సంకేతం మన మనస్సులో వచ్చే ఒక ప్రశాంతత. చాలా కాలంగా మనం మానసికంగా బాధపడుతూ ఉంటాం. సమస్యలు, ఆందోళనలు, నిరాశలు మన మనస్సును బాధిస్తాయి. కానీ ఒక దశలో మనస్సులో ఒక విచిత్రమైన శాంతి కలగడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా కనిపించకపోయినా చాలా గొప్ప సంకేతం. ఎందుకంటే మనస్సులో వచ్చే ఆ శాంతి దేవుడి కృపకు సూచన. మీరు అకస్మాత్తుగా దేవుణ్ణి ఎక్కువగా గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తారు. దేవాలయానికి వెళ్లాలనే భావన కలుగుతుంది. ప్రార్థన చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒక ప్రశాంతత అనుభవిస్తారు. గతంలో మీకు బాధ కలిగించిన విషయాలు ఇప్పుడంతగా ప్రభావితం చెయ్యవు. ఇది మీ ఆత్మ బలంగా మారుతున్న సంకేతం. ధనస్సు రాశివారికి ఈ సమయంలో భక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు శివుణ్ణి, పార్వతీదేవిని లేదా మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా ప్రార్థించే అవకాశం ఉంది. ఈ భక్తి మీకు మానసిక బలమిస్తుంది. ఈ సంకేతం కనిపించడమంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుందని అర్థం.
దేవుడు మీను ఒక కొత్త దారిలో నడిపించబోతున్నాడు. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి భక్తితో ముందుకు వెళ్ళాలి. ఈ అంతరంగ శాంతి మీ జీవితంలో వచ్చే సంతోషానికి మొదటి అడుగు. ధనస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల విషయంలో కొంత భావోద్వేగ పరిస్థితి కనిపించవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకోకుండా చెప్పిన ఒక మాట కూడా ఎదుటివారికి బాధ కలిగించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రేమ సంబంధంలో కొంత దూరం వచ్చినట్టు అనిపించవచ్చు. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుని మళ్లీ చర్చ చేసే పరిస్థితి రావచ్చు. ఇది కొంతకాలం మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. కాని ఈ సమస్య శాశ్వతం కాదు. ధనస్సు రాశివారు సహజంగా నిజాయితీగల వ్యక్తులు. మీరు ప్రేమలో కూడా నిజాయితీని ఎక్కువగా విలువిస్తారు. అదే మీ బలము, కొన్నిసార్లు మీ బలహీనత కూడా అవుతుంది. ఎందుకంటే మీరు ఎక్కువగా భావోద్వేగంతో స్పందించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ ప్రేమించిన వ్యక్తితో శాంతంగా మాట్లాడటం చాలా అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. కోపంతో మాట్లాడితే సమస్య పెద్దదవుతుంది. ప్రేమ అంటే కేవలం ఆనందం మాత్రమే కాదు, సహనం కూడా అవసరం. పరిష్కారమేమిటంటే మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. ఎదుటివారి మాటలను కూడా శాంతంగా వినాలి. ఒక చిన్న అపార్థం వల్ల మంచి సంబంధం దెబ్బతినకూడదు. మీరిద్దరూ ఒకరినొకరు గౌరవిస్తే ఈ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో దేవుడిపై భక్తి పెంచుకోవడం కూడా మంచిది. మనస్సు ప్రశాంతంగా ఉంటే సంబంధాలు కూడా సరిగా కొనసాగుతాయి. ధనస్సు రాశివారికి ప్రేమలో చివరికి మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంది. ధనస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు, ఆర్థిక విషయాలు లేదా పిల్లల భవిష్యత్తు వంటి విషయాలపై అభిప్రాయభేదాలు రావచ్చు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారుతుంది. రోజువారీ జీవితంలో వచ్చే ఒత్తిడి కూడా దాంపత్య సంబంధంపై ప్రభావం చూపవచ్చు. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ బాధ్యతలు వల్ల ఇద్దరికీ మానసికంగా అలసట రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా అవసరమైనది పరస్పర గౌరవం. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీ జీవిత భాగస్వామి కూడా మీలాగే సమస్యలను ఎదుర్కొంటున్నాడని గుర్తుంచుకోవాలి. ధనస్సు రాశివారు సాధారణంగా కుటుంబాన్ని చాలా ప్రేమించే వ్యక్తులు. మీరు మీ కుటుంబం కోసం చాలా త్యాగాలు చేయగలరు. కాబట్టి ఈ చిన్న విభేదాలు మీ దాంపత్య జీవితాన్ని బలహీనపరచవు. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో కొంత సమయం గడపడం మంచిది. ఒకరితో ఒకరు శాంతంగా మాట్లాడుకోవాలి. మీరిద్దరూ కలిసి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చెయ్యాలి. పరిష్కారం కోసం ఒక మంచి మార్గం ప్రతిరోజూ కొంత సమయం దేవుణ్ణి ప్రార్థించడం. భక్తి మనసుకు శాంతినిస్తుంది. ఆ శాంతి కుటుంబంలో సౌఖ్యాన్ని తీసుకువస్తుంది. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి విద్యా మరియు ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడి అనిపించే అవకాశం ఉంది. చదువుతున్న విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టడంలో కొంత ఇబ్బంది అనుభవించవచ్చు. మనసు ఒకచోట నిలవకపోవచ్చు. కొన్నిసార్లు మీరు ఎంత చదివినా కూడా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు. కాని ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. క్రమశిక్షణతో చదువుకుంటే త్వరలోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా ఈ 4 రోజుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. మీరు చేసిన పనిని మళ్లీ సరిచేయాల్సిన పరిస్థితి రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీ కష్టానికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. ఇది మీకు మానసికంగా బాధ కలిగించవచ్చు. కాని ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. పరిష్కారమేమిటంటే మీరు మీ పనిని నిజాయితీగా కొనసాగించాలి. ఇతరులతో తగువులు పెట్టుకోవడం మంచిది కాదు. మీ క్రమశిక్షణ, మీ కష్టం ఒకరోజు తప్పకుండా ఫలితమిస్తాయి. విద్యార్థులు ప్రతిరోజూ చదువుకు ఒక సమయం నిర్ణయించుకోవాలి. ఉద్యోగస్తులు కూడా తమ పనిని ప్లాన్ చేసి చెయ్యాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారికి ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఇతర కారణాల వల్ల డబ్బు ఖర్చు కావచ్చు. అయితే ఇది శాశ్వత పరిస్థితి కాదు. కొంతకాలం తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీరు కొత్త ఆదాయ అవకాశాల గురించి ఆలోచించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించవచ్చు. ఒక చిన్న లాభం కూడా మీకు పెద్ద ధైర్యాన్నిస్తుంది. ఇది భవిష్యత్తులో వచ్చే ఆర్థిక అభివృద్ధికి ప్రారంభం కావచ్చు. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యము. అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. పొదుపు అలవాటు కూడా చాలా అవసరం. చిన్న మొత్తంలో అయినా
ప్రతి నెలా కొంత పొదుపు చేస్తే భవిష్యత్తులో అది పెద్ద సహాయమవుతుంది. ధనస్సు రాశివారికి సాధారణంగా అదృష్టం సహకరిస్తుంది. కాబట్టి ఈ చిన్న ఆర్థిక ఒత్తిడి ఎక్కువ కాలం ఉండదు. మీరు క్రమశిక్షణగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మంచి ఆర్థిక స్థిరత్వం పొందే అవకాశం ఉంది. ధనస్సు రాశివారు ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ సరైన పరిహారాలు చేస్తే పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం చేసే కొన్ని ఆధ్యాత్మిక చర్యలు మన జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తర్వాత కొద్దిసేపు దేవుణ్ణి ప్రార్థించడం మంచిది. ముఖ్యంగా శివుడు మరియు పార్వతీదేవిని భక్తితో స్మరించడం చాలా మంచిది. ఇది మనసుకు శాంతినిస్తుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం మంచిది. అలాగే పేదవారికి అన్నదానం చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. మనం చేసే చిన్న మంచి పని కూడా దేవుని కృపను ఆకర్షిస్తుంది. ఈ కాలంలో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి, శాంతంగా ఉండాలి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉంటే తప్పకుండా చెయ్యాలి. మంచి పనులు మన జీవితంలో మంచి శక్తిని పెంచుతాయి. ప్రత్యేకంగా పార్వతీదేవిని ప్రార్థించడం ధనస్సు రాశివారికి మంచి ఫలితాలనిస్తుంది. ప్రతిరోజూ భక్తితో ఈ మంత్రాన్ని జపించడం మంచిది. ఓం పార్వత్యై నమః. ఓం హ్రీం శివాయై నమః. ఓం జగదంబికాయై నమః. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసులో ఉన్న భయం, ఆందోళనలు తగ్గుతాయి. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. జీవితంలో ఉన్న అడ్డంకులు ధీరగా తొలగిపోతాయి. ధనస్సు రాశివారు భక్తి, సహనం, ధైర్యం ఈ 3 గుణాలు కలిగి ఉంటే జీవితంలో ఎలాంటి కష్టమైనా దాటగలరు. దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే భవిష్యత్తులో సంతోషం మరియు విజయాలు తప్పకుండా లభిస్తాయి. ఇప్పటివరకు ధనస్సు రాశివారికి 2026 మార్చి 9 సోమవారం, మార్చి 10 మంగళవారం, మార్చి 11 బుధవారం, మార్చి 12 గురువారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, వివరంగా తెలుసుకున్నాం. ధనస్సు రాశివారికి ఈ రోజుల్లో సహనం చాలా అవసరం. కొన్ని చిన్న కష్టాలు, అపార్థాలు, ఆర్థిక ఒత్తిడులు వచ్చినా కూడా దేవునిపై విశ్వాసం కోల్పోవద్దు. ప్రతి కష్టకాలం తర్వాత ఒక మంచి కాలం తప్పకుండా వస్తుంది. మీ జీవితంలో కూడా దేవుని కరుణతో మంచి మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే వారికి కూడా ఈ రాశిఫలాలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరియు మా ఛానల్ మహేష్ ఎస్ట్రాలజీ తెలుగుని ఇంకా సబ్స్క్రైబ్ చేయనివారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన రాశిఫలాలు, జ్యోతిష్య సమాచారం మేము ప్రతిరోజు మీకు అందిస్తుంటాం. మరొక చిన్న అభ్యర్థన, మీరు ఈ వీడియో చూస్తుంటే కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. శివుడి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతవరకు మా వీడియోను చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.